హలో గైస్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పార్ట్నర్షిప్. ఇక్కడ ఇచ్చిన పార్ట్నర్షిప్ లో ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారండి. పి ఏమో 35,000, క్యూ 45,000, ఆర్ 55,000. అలాగే వీళ్ళ యొక్క ప్రాఫిట్ కూడా ఇచ్చారు 40,500. ఫైనల్ గా మనల్ని ఏం అడుగుతున్నారండి? ఈచ్ వన్ కి ఎంత షేర్ వచ్చిందో అడుగుతున్నారు. ఒకసారి మీరు ఆప్షన్స్ చూడండి. పి అన్ని చోట్ల సేమే ఉంది, అలాగే క్యూ కూడా సేమ్ ఇన్ ఆల్ ద ఆప్షన్స్. ఎక్కడొచ్చిందండి మీకు డిఫరెన్స్? ఆర్ దగ్గర మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే టైం పీరియడ్ కాన్స్టెంట్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ రేషియో. మరి ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏ మల్టిపుల్ అండి? ఎక్సలెంట్. ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది 11 మల్టిపుల్. మరి మన ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అయి ఉండాలండి? 11 మల్టిపుల్ అయి ఉండాలి. మరి 11 మల్టిపుల్ రూల్ ఏంటండి? ఈవెన్ ప్లేసెస్ ని సమ్ చేసినప్పుడు, ఆడ్ ప్లేసెస్ ని సమ్ చేసినప్పుడు ఐదర్ యూ విల్ గెట్ ద ఈక్వల్ ఆర్ ద డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద 11 అవ్వాలి. ఇప్పుడు 1 + 5 ఎంత అండి? 6. 9 కి ఈక్వలా? కాదు. 1 + 5 6. 8 కి ఈక్వలా? కాదు. 1 + 5 6. 7 కి ఈక్వలా? కాదు. జస్ట్ మనకి 4th ఆప్షన్ అండి. 1 + 5 ఎంత అండి? 6. జస్ట్ మనం ఎలిమినేట్ చేయగలిగితే సరిపోతుంది. కొన్నిసార్లు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి కూడా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈజీ ప్రాబ్లం, రైట్? డన్. థ్యాంక్ యూ.